వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ భవ్య. సో క్విక్గా మనం ఏంటంటే ఇప్పుడు స్టాక్ మార్కెట్ పరిస్థితి ఎలా ఉంది, నెక్స్ట్ ఎలా ఉండబోతుంది చూస్తుంటేనే రోజులు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి. సో ఒక 2-3 నెలల క్రితం చూసుకున్నటువంటి కంపెనీస్ ఇప్పుడు ఒక్కసారిగా కొన్ని సూపర్గా రాణించాయి, ఇంకొన్ని అయితే కొంచెం డౌన్ అయిపోయాయి అనమాట. నెక్స్ట్ ఎలా ఉండబోతుంది పరిస్థితి, మరి నెక్స్ట్ ఫెస్టివల్ సీజన్స్ వచ్చేస్తున్నాయి కాబట్టి ఈ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవడానికి మన ముందు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ శ్రీరామచంద్రమూర్తి సార్ ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా నమస్తే ఉన్నారు అండి. ఫైన్ అండి, బాగున్నా అండి. సార్? సో మన వాళ్ళకి క్విక్గా నేను ఏం అడుగుదాం అనుకున్నానంటే, అవును అసలు ఏంటి స్టాక్ మార్కెట్ పరిస్థితి ఏంటి అనేది కొంతమంది అయితే ఎక్కువ అందులో ఉన్న వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. నార్మల్ కామన్ పీపుల్ ఇందులోకి రావాలనుకున్న వాళ్ళు దాని గురించి కొంచెం మర్చిపోయిన పరిస్థితి వచ్చిందని నేను అనుకుంటున్నాను, యాజ్ ఏ వ్యూవర్గా కానీ ఆడియన్స్గా. సో ఏంటి సార్ స్టాక్ మార్కెట్ పరిస్థితి ఎలా ఉంది? ఏమన్నా పడిపోయిందా లేకపోతే స్ట్రాంగ్గా బాగానే ఉందంటారా? యాక్చువల్గా ఏంటంటే మీరు అన్నట్టు 2024లో స్టాక్ మార్కెట్ చూసిన వాళ్ళు ఈ 2025 కానీ 2026 కానీ చాలా డిసప్పాయింట్ అయ్యారు. సో మార్కెట్స్ అన్నీ బాగా డౌన్ అయిపోయినాయి. అయితే ఇప్పుడు లాస్ట్ జూలై నుంచి మార్కెట్స్ కొంత పికప్ అయినాయి. సో ఇప్పుడు బాగానే ర్యాలీ అవుతున్నాయి. సో ఇన్వెస్టర్స్ కానీ ఈవెన్ ఎఫ్ఐఎస్ కూడా లాస్ట్ మంత్ బయింగ్లోకి వచ్చారు. సో వాళ్ళు లాస్ట్ 2 years నుంచి కూడా సెల్లింగ్లో మోడ్లోకి వెళ్ళిపోయి ఇప్పుడు మళ్ళీ ఇండియాని బయింగ్కి వచ్చారు. సో మార్కెట్స్ ఇప్పుడు ఏంటంటే ఇక సపోర్ట్ లెవెల్స్ తీసేసుకున్నాయి. ఏ న్యూస్ వచ్చినా ఇంకా నేను డౌన్ అవను అని కంపెనీస్ అన్ని టాప్ 100 కంపెనీస్ అన్నీ కూడా మంచి రిజల్ట్స్ ఇచ్చాయి. దాదాపు 15% నుంచి 25-30% దాకా మంచి సేల్స్ గ్రోత్ ఇచ్చాయి. సో రిజల్ట్స్ అవి బాగున్నాయి కాబట్టి మాన్సూన్ బాగుంది. సో కాబట్టి ఇండియన్ మార్కెట్ మళ్ళీ బూమ్ అప్ అవుతుంది. సో ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ వచ్చి దాదాపు 24,700 ఆ రేంజ్కి ఉంది. అంతకుముందు 23,200 ఆ రేంజ్ దాకా వచ్చి మళ్ళీ రివర్స్ అయింది. సో ఇప్పుడు 24,700 ఆ రేంజ్ వచ్చింది. ప్రీవియస్ రెసిస్టెన్స్ 24,400, 200 బ్రేక్అవుట్ అయ్యి అక్కడ నిలబడింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా ఇప్పుడు ప్రజెంట్ 58,000 ఉంది. సెన్సెక్స్ 78,000 ఉంది. అంత పాజిటివ్గానే ఉన్నాయి. సెక్టర్స్ అన్నీ కూడా బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. ఓకే. సో అంటే దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే సార్, ఒక్కసారిగా మనకి జియో పొలిటికల్ సిచ్యువేషన్స్ కానీ లేకపోతే వరల్డ్ వైడ్గా మారిన సిచ్యువేషన్స్ అప్పుడు మార్కెట్లు డౌన్ అవుతుంటే ఆ మూమెంట్లో కంపెనీస్ వాటిని అర్థం చేసుకొని మళ్ళీ పుంజుకుంటున్నాయి. సో ప్రతి బ్యాడ్ టర్మ్ నుంచి వాటిని పైకి రావడానికే చూస్తున్నాయి కాబట్టి మోస్ట్లీ స్టాక్ మార్కెట్ అయితే ఎప్పుడు కొంచెం ఈవెన్ మన పర్సనల్ లైఫ్లో కూడా మనకి కూడా ప్రాబ్లమ్స్ వస్తే సో కాసేపు ఆ పీరియడ్ ఉంటుంది తప్ప మళ్ళీ నార్మల్ అవుతాం కదా. అవును. సో అలాగే అనుకోవాలి. ఇప్పుడు కంపెనీ ఈజ్ రన్నింగ్ బై పీపుల్. అవునవును. సో కంపెనీ మేనేజ్మెంట్ ఏ ప్రాబ్లం వచ్చినా కొంతసేపు కొన్ని రోజులు ఇబ్బంది పడి మళ్ళీ దాని సొల్యూషన్ తీసుకొని ముందుకు వెళ్తారు కదా. సో అలా డౌన్ అయినప్పుడు ఏం చేస్తారంటే అందరూ బయట ఎన్విరాన్మెంట్, ఈవెన్ మన మీద జాబ్ అయింది అనుకోండి, చుట్టాలందరూ ఏమంటారు, ఇక వేస్ట్ అయిపోయావు, ఈ నాశనం అయిపోయాడు అని ఒక నెగిటివ్ నార్మల్ హ్యూమన్ మైండ్ సెట్ ఏంటంటే, అవును. సో కష్టంలో ఉన్నప్పుడు ఆదుకోవడం పోయి చాలా తక్కువ మంది ఆదుకుంటారు, ఎక్కువ మంది దాన్ని అడ్వాంటేజ్ చేసుకుంటారు. అలాగే ఇండియన్ మార్కెట్ డౌన్ అవ్వగానే మొత్తం ఇండియన్ అంత ఎకానమీ అంతా కొలాప్స్ అయిపోయింది అని అనుకునే స్టేజ్ ఇంకా మనం ఉండకూడదు. అవును. సో డౌన్ అవుతున్నప్పుడు అడ్వాంటేజ్. సో మంచి స్టాక్స్ తక్కువ రేటుకి వస్తున్నాయి, లాంగ్ రన్లో మనకి బెనిఫిట్ అనే సమాజం మనకి ఇప్పుడు కావాలి. అలాంటి మైండ్ సెట్ రావాలి పీపుల్ అందరూ కూడా. సో ఇప్పుడు ఆషాఢంలో సేల్ 2,000 రూపాయల షర్టు 1,000 రూపాయలకి వస్తున్నప్పుడు మనం ఎక్కువ తీసుకుంటాం కదా. ఎగ్జాక్ట్లీ. సో సేమ్ అలాగే ఇప్పుడు హెచ్డిఎఫ్సి షేరు 1000 దగ్గర ఉన్న షేర్ ఇవాళ 730 ఉందంటే ఇది బెటర్ కదా అని తీసుకునే పరిస్థితికి రావాలి. ఓకే, ఒక 1 yearలో అది మళ్ళీ పెరుగుతాయి కదా. హెచ్డిఎఫ్సి 30 ఏళ్ళ కంపెనీ ఎక్కడికి పోతాయి? అలాంటి థాట్ ప్రాసెస్ ఇప్పుడు జనరేట్ అవ్వాలి మనకి. సో డౌన్ అవుతున్నప్పుడు అందరూ కూడా టెన్షన్ పెడుతుంటారు, కామనే. కానీ ఇంటెలిజెంట్ పీపుల్ ఆ టెన్షన్ నుంచి బయటకు వచ్చి ఇది కరెక్ట్ టైం ఇన్వెస్ట్మెంట్ అనే పరిస్థితి రావాలనేదే మేము ఎడ్యుకేట్ చేసేది. సో అది మళ్ళీ వచ్చింది, అక్కడ మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తే మళ్ళీ పెరిగినాయి. సో ఈ సైకిల్లో ఏంటంటే ఇప్పటిదాకా రీటైల్ ఇన్వెస్టర్స్ ఏంటంటే ఎక్కువ రేట్లో కానీ తక్కువ రేట్లో టెన్షన్ పడి అమ్మేస్తున్నారు. అలాంటి పరిస్థితి నుంచి తక్కువ రేట్లో కొనుక్కునే పరిస్థితికి రావాలి మనం. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు మళ్ళీ అదే ఇక్కడ మార్కెట్స్ పెరుగుతున్నాయి కాబట్టి ఇది ఇంకొక పాజిటివ్గా తీసుకోవచ్చు. సార్ మళ్ళీ ఇంకొకటి, మనము చూస్తుంటేనే రోజులు గడిచిపోతున్నాయి అని అన్నాను కదా. 3 months బ్యాక్ చూసుకుంటే వేరే కంపెనీస్ చెప్పారు, ఇప్పుడు వేరే కంపెనీస్ చెప్తున్నారు. నెక్స్ట్ 3 monthsకి వేరే కంపెనీస్ చెప్పే అవకాశం ఉంది. సో ఫస్ట్ లాస్ట్ ఇయర్కి వెళ్ళినా కూడా అప్పటికి ఇప్పటికి మళ్ళీ ఫెస్టివల్ సీజన్ వచ్చేసింది. సో ఈ మూమెంట్లో మార్కెట్ అనేది ఎలా ఉంది? అప్పుడు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ పరిస్థితులు అంటే లైక్ వాళ్ళకున్న ప్రాఫిట్ ఎలా ఉంది? మరి ఇన్వెస్ట్ చేయకుండా ఆగిపోయిన వాళ్ళు ఏం నష్టపోయారంటారు?
ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఏంటంటే లాస్ట్ ఇయర్ దీవాళికి మనం చెప్పాము టాప్ ఏంటి అవి బాగా వర్కౌట్ అయినాయి. అలాగే ఇప్పుడు ఆ రోజు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి డెఫినెట్గా మనీ వచ్చింది. ఇన్వెస్ట్ చేయని వాళ్ళకి ఏమనుకున్నారు అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయకపోయినంత మాత్రాన వేరే చోట ఇన్వెస్ట్ చేసుకుంటారు కదా, గోల్డ్ లేకపోతే ల్యాండ్ కానీ బ్యాంక్లో కానీ. ఇప్పుడు మనకి ట్రెడిషనల్గా ఇన్వెస్ట్మెంట్స్ ఏమున్నాయి, గోల్డ్ ఉంది, ల్యాండ్ ఉంది, స్టాక్ మార్కెట్ ఉంది, ఎఫ్డి ఉంది, బాండ్స్ ఉన్నాయి. సో అంటే ఏంటంటే ఇప్పుడు మన ఇండియన్స్ మొత్తం ఏంటంటే ఇప్పుడు ఎక్కడో చోట మనకి అసెట్స్ బిల్డ్ చేసుకోవడానికి ప్లాన్ చేస్తుంటారు. అయితే ఇప్పుడు చెప్పేది ఏంటంటే మేము ఇప్పుడు మోడర్న్గా థాట్ ప్రాసెస్ ఏంటంటే ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్స్తో పాటు దీనికి కూడా కొంత ఎక్స్పోజర్ ఇవ్వండి. అంటే ఒక 30%, ఒక 40% స్టాక్ మార్కెట్ కూడా ఇవ్వటం వల్ల ఇక్కడ కూడా వెల్త్ క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు 20 years బ్యాక్ మనం ల్యాండ్ కొన్నాం, అదెటు పెరుగుతుంది. సేమ్ 20 years బ్యాక్ ఐసిఐసిఐ బ్యాంక్ కొన్నారనుకోండి, అది కూడా పెరుగుతుంది. బజాజ్ ఫిన్సర్వ్ కొంటే అది పెరుగుతుంది. అలా ఇప్పుడు కూడా నెక్స్ట్ ఏమున్నాయి, ఏ సెక్టార్స్ గ్రో అయ్యే సెక్టార్స్ అవి చూసుకొని అవి ఆలోచించి ఎకానమీ ఏం జరుగుతుంది, మార్కెట్ అంటే ఇండియాలో ఏం జరుగుతుందో చూసుకుంటే కామన్ సెన్స్ వాడి మంచి కంపెనీ సెక్టార్స్ని చూసుకుంటే దానిలో కూడా వెల్త్ క్రియేట్ అవ్వచ్చు. ఇప్పుడు ఒక ల్యాండ్ కొనాలనుకోండి, ఇవాళ లక్షలు దాటిపోయినాయి, ఆల్మోస్ట్ 50 lakhs 80 lakhs. ఒక ఇల్లు కొనాలంటేనే 1 year అయిపోతుంది, కోట్లు అయిపోయినాయి. ఫ్లాట్, నార్మల్ ఫ్లాట్ కూడా ఫ్లాట్ అయిపోతుంది. ఇవాళ గోల్డ్ కొనాలన్నా మినిమం 4-5 లక్షలు కావాల్సి వస్తుంది ఒక 20 grams గోల్డ్ కొనాలంటే. బట్ ఒక 50,000 ఉన్నాయి నా దగ్గర, ఏం చేయాలి అన్నప్పుడు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చూడొచ్చు. రైట్ అంతే, నిజమే. ఒకప్పుడు 4-5 లక్షలకి గోల్డ్ ఇంత బీరువాలో పెట్టుకోవచ్చు, ఇప్పుడు కష్టం అయిపోయింది. ఇప్పుడు 20 grams గోల్డ్ అనేపాటికి ఆ తరుగు అన్ని చేసి మీకు మినిమం 3.5 lakhs ఈజీగా అయిపోతాం. సో ఇప్పుడు నా దగ్గర ₹1,00,000 ఉన్నాయి, ఏం చేయాలి అన్నప్పుడు మంచి కంపెనీస్ ఇక్కడ ఇంకా ఉన్నాయి కాబట్టి వాటిలో ఇన్వెస్ట్ చేయండి. ఫస్ట్ మీరు ఇన్వెస్టర్ అవ్వండి, లాంగ్ టర్మ్ పాయింట్లో ఉంచుకోండి. ఇప్పుడు గోల్డ్ కొన్నాం 2-3 ఏళ్ళు ఉంచుకుంటాం కదా, ఊరికి అమ్మం కదా. అలాగే స్టాక్స్ ఎస్బీఐ కొనుక్కోండి. అలాగే ఈ సెక్టర్స్ చూసుకుంటే ఇప్పుడు గ్రోయింగ్ సెక్టర్స్ ఏంటి, అందరూ ఎలక్ట్రికల్ వెహికల్స్ అంటారు, ఆ సెక్టర్లో స్టాక్స్ చూసుకొని కొంత ఇన్వెస్ట్ చేయటమే. మీరు అన్నట్టు ఆ కొంత ఇన్వెస్ట్ చేసినా ఫ్యూచర్ లో మెల్లగా ఇంక్రీజ్ అయ్యాక గోల్డ్ కొనే బడ్జెట్ మన చేతికి వచ్చేస్తుంది. అలా చేసుకోవచ్చు. సో అలా చేసుకోవచ్చు. దానివల్ల మీకు ఏమవుతుందంటే ఒక అడ్వాంటేజ్ ఉంటుంది, అలాంటివి చేసుకోవచ్చు. అవును. సో ఇక్కడ మరి ఈ విషయం తెలుసుకున్నాం సార్. మరి నెక్స్ట్ ఇప్పుడు మనకి నెక్స్ట్ ఇక దసరా, దివాళీ, వినాయక చవితులు ఇవన్నీ వస్తూ ఉన్నాయి పండుగలు. సో ఇండిపెండెన్స్ డే ఇవన్నీ వస్తున్నప్పుడు మార్కెట్ కొంచెం ఖచ్చితంగా కొంచెం గ్లో అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది మోస్ట్లీ, కొన్ని కంపెనీస్ అట్లీస్ట్. సో చాలా మంది ఏం చేస్తారంటే ఇప్పటి నుంచి అన్ని ఇన్వెస్ట్ చేద్దాము అనే థాట్లో కొంతమంది ఉంటారు, లేదా వద్దులే అప్పుడు చూద్దాం, అప్పుడు ఆ రోజు ఏది బాగా గ్లో అయితే అప్పుడు కొందామని అనుకుంటారు. ఏది కరెక్ట్ అంటారు, మరి ఏం చేయాలంటారు? ఎప్పుడు కూడా స్టాక్ మార్కెట్లో వెయిటింగ్ చేసే వాళ్ళు వెయిటర్గానే ఉంటాం, వాళ్ళకి వెల్త్ క్రియేట్ అవ్వదు. ఇప్పుడు ఇంకా మంచి రోజు వస్తే, ఇంకా బెటర్ రోజు వస్తే కొందాం అనుకుంటారు, కానీ అలా అవ్వదండి. సో కొంతన్నా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ఇక్కడ కొంత చేసుకోవాలి, మళ్ళీ అక్కడ కొంత చేసుకోవాలి. బట్ అంతేగాని టైం వెయిట్ చేద్దాం చూద్దాంలే. ఇప్పుడు అలాగే గోల్డ్ 1,20,000 వస్తుందంటే ఇంకా 1,00,000కి వచ్చేస్తుంది అని అనుకుని ఎక్కడ చేయకుండా ఇప్పుడు ఏమైంది 1,50,000 అయిపోయింది. సో అలా ఏమవుతుందంటే అలా కాకుండా మనం టైంలో ఇన్వెస్ట్ చేయాల్సిందే, చేసి వెయిట్ చేయాలి, అప్పుడు వెల్త్ క్రియేట్ అవుతుంది. సో ఇవన్నీ కూడా మీరు అన్నట్టు రెగ్యులర్గా థాట్ ప్రాసెస్, నెగిటివ్ థాట్ ప్రాసెస్ ఉంటుంది. అది ఏంటంటే మనం యాక్టివ్ ప్రాసెస్లోకి రావాలి. దానికి ఏం కావాలి అంటే మనం ఒక సక్సెస్ఫుల్ పీపుల్తో మనం ట్రావెల్ అవ్వాలి. అంటే మనకంటూ ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్స్ వీళ్ళని పెట్టుకుంటే వాళ్ళు మనకు గైడెన్స్ ఇస్తారు. ఇప్పుడు హెల్త్ ప్రాబ్లం ఉంది, డాక్టర్ దగ్గరికి వెళ్తాం, అలాగే వెల్త్ ప్రాబ్లం ఉంది, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరైతే ఫైనాన్షియల్ అడ్వైజర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి డిస్కస్ చేస్తే మీకు వెల్త్ ప్రాబ్లం ఎలా క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే స్టాక్ మార్కెట్ కూడా ఒక వెల్త్ క్రియేటింగ్ యాక్టివిటీ, రెగ్యులర్ ఇన్వెస్ట్మెంట్ లాగానే దీనికి కూడా కొంత వాల్యూ ఇవ్వాలి, కొంత ఇన్వెస్ట్ చేసుకోవాలి, వెయిట్ చేయాలి, వచ్చేస్తాయి. ఊరికే ట్రేడ్ చేద్దాము, రోజు కింద సంపాదిద్దాము, ఇది కాకుండా ఒక నార్మల్గా కాన్స్టెంట్గా ఉండాలి, చేసుకోవచ్చు. సో మరి చివరిగా ఇప్పుడు మార్కెట్ ఎలా ఉందో పరిస్థితి మనం అయితే చూస్తాం కాబట్టి, సో ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా మనం ఎంత ఇదినా వెళ్తుంది కాబట్టి నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం సార్. సో మనం చూసారు కదా, మార్కెట్ అయితే ఇది పరిస్థితి ఫ్లక్చుయేట్ అవుతూనే ఉంటుంది, కానీ మనం కాన్స్టెంట్గా కన్సిస్టెంట్గా ఉండాలన్నమాట. సో దాన్ని బట్టి మార్కెట్లో ఏ కంపెనీ బాగుంది, దాన్ని బట్టి ఎందులో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, లేదు అంటే ఎందులో ఆగచ్చు, కంట్రోల్ అవ్వచ్చు అనేది మనకు ఐడియా వస్తుంది. లేకపోతే కొంచెం ఎక్స్పర్ట్స్ తోటి మనం తెలుసుకునే ప్రయత్నం కూడా చేయొచ్చు.
చేయొచ్చు. మీకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో కవర్ చేసే ప్రయత్నం చేద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఎన్టీవీ.